అయ్యా ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఆడు ఇవాళ నాకు కనిపించలేదు. కనిపించిన కాడి నుంచి గతమాటి ఏదో చెప్తాను నన్ను బుర్ర తినేస్తున్నాడు. నాకు ఇవాళ ఇంకా కనిపించడానికి ఇవాళ ఇంకా సరే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదో అనుకుంటున్నారు, నన్ను ఒక బుర్ర తిన్నవాడు ఏపీ తినేస్తున్నాడు పెట్టుకుని. ఆడి కోసమే మొత్తం నేను ఏంటంటే ఇలా ఈ తోటలంట పుట్టలంట తిరగవలసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తీసుకుని ఏమన్నా వచ్చాడనుకో, ఏ కొత్త విషయం చెప్తాడో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అసలు. పిచ్చెక్కిపోతున్నాడు కోసం. అందుకని తెలియకుండా నేను ఇలాగా చెట్లంట పుట్టలంట తిరుగుతున్నాను. ఏ ఎందుకని ఎవడో కాదండి బాబు, మా బావే. అని చెప్పింది ఏది కూడా ఏం చెప్తున్నా ఆడికే తెలియదు. ఏదో సాధించేద్దాము అనుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఈ విషయం చెప్పేటప్పటికి అది తుస్సు అనిపోద్ది. అది అందుకే నాకు పిచ్చెక్కిపోయి నేను ఇలా తిరగవలసి వస్తుంది. ఆడికి భయపడి దోకవలసి వస్తుంది. ఏం చెయ్యాలి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసావా? ఇంటికాడ చూస్తేనేమో ఇంటికాడ ఏమి తిని అత్తనావని చెప్పేసి ఇలాగ తోటలంటూ వచ్చాను. ఏదో చేద్దాం అనుకుంటావు, ఏదో చేస్తావు, అది ఏదో అంటావు. అది కొన్నాను, ఇది కొన్నాను, అదిగో ఇదిగో అంటావు. అవన్నీనేమో కొన్నా గానీ ఇంటికి పని చేయవయ్యి. ఏమి చేసినా ఉపయోగం లేని పని చేస్తావు. నన్నెంతిరా బాబు ఇలాగ ఏమి తింటున్నాను. ఇంటికాడ నుంచి ఎప్పుడేమో మాయా 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 అంటావు. ఇక్కడ కొత్తనేమో ఇక్కడికి ఏదో వచ్చి నేను ఏదో చేస్తానంటేనేమో ఇక్కడేమో నన్ను నేర్పుతుంటే మళ్ళీ వచ్చావు. ఏట్రా బాబు. అది కాదు బా, నువ్వు నేనేం చేసినా సరే అది కాదు, ఇది కాదు, ఇలా కాదు, అలా కాదని వంకలు పెడుతున్నావు. అలా కాదు, నేనేదైనా సరే తెలివిగా చేస్తాను. నా తెలివేటో మీ అందరికి నేను రేపటి నుంచి చూపిస్తాను. ఖబర్దార్ ఖబర్దార్, లేకపోతే నా పేరు మార్చుకుంటాను. చూద్దాం లేరా ముందు. చూద్దాం నువ్వు ఎంత తెలివైనడు. రేపు అన్నా కదా, చూద్దాం. తిట్టి ఇన్నిసార్లు తిరుగుతూ వెళ్తాడు వీడు. రేపు ఏమన్నా కొత్తగా ఏమన్నా చేసుకొచ్చేస్తాడంట వీడు. చూద్దాం. ఇదిగో మా బావకే కాదు, మీ అందరికీ చెప్తున్నాను. చూసి వాళ్ళు ప్రతి ఓళ్ళకి చెప్తున్నాను. నా తడాక ఏటో, నా తెలివేటో మా బావకే కాదు, మీ అందరికీ రేపు నుంచి కంటిన్యూ చూపించుకుంటూ వస్తాను. ఓకేనా?